ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా మార్చి 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ పోరులో 4 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది ఆర్సీబీ. అయితే ఈ మ్యాచ్ గురించి అందరూ మర్చిపోయారు. కానీ ఆలస్యంగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. 2 జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు గ్రౌండ్లోకి దూసుకొచ్చి కాళ్ళపై పడ్డాడు. ఇక్కడి వరకు చాలామందికి తెలిసిందే. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆర్సీబీ పంజాబ్ జట్ల మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఫ్యాన్ సెక్యూరిటీని ఛేదించుకొని వచ్చి కోహ్లీ కాళ్ళు మొక్కాడు. అయితే విరాట్ అతడిని ఏమనలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక్కడి వరకే చాలా మందికి తెలిసింది. కానీ తాజాగా అతడిని తీసుకెళ్లిన తర్వాత ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. గ్రౌండ్ బయటకు పట్టుకొచ్చిన ఫ్యాన్పై విచక్షణ రహితంగా దాడి చేశారు సెక్యూరిటీ గార్డ్స్. అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూ కాళ్లతో తన్నారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కుర్రాడు కింద పడిపోయాడు. చివరికి దండం కూడా పెట్టాడు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కొందరు పాపం అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అంటే పిచ్చితోనే ఆ ఫ్యాన్ ఇలా చేశాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి సంఘటనలు క్రికెట్ చరిత్రలో చాలానే జరిగాయి. కానీ వారిపై ఇలా విచక్షణ రహితంగా దాడి మాత్రం చేయలేదు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్స్ పరిపరి విధాలుగా స్పందిస్తున్నారు. సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని కొందరు అంటుంటే విరాట్ను అభిమానించడమే తప్ప దానికే ఇలా కొట్టాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు అతన్ని కొట్టడానికి మీకు హక్కు ఎక్కడిది, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం తప్పు అని రాసుకొస్తున్నారు. మరి కోహ్లీ కాళ్ళు మొక్కిన ఫ్యాన్పై ఇలా దాడి చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.